టేక్స్లో అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని సీన్స్. ఓకే. సో రిహార్సల్స్ ఎక్కువసేపు చెయ్యి, టేక్స్ మాత్రం తక్కువ చెయ్యి అన్నారు. నాకు తెలిసి అలాంటి డైరెక్టర్ ఎక్కడో చూసుండవు కదా. చాలా రేర్ డైరెక్ట్, చాలా రేర్ అట్లా. సో ఫస్ట్ టైం విన్నప్పుడు ఎలా అనిపించింది ఆ మాట విన్నప్పుడు నాగశ్విన్ గారి దగ్గర నుంచి? ఏంటి అంటే ఒక వియర్డ్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అంటే మనం జాతిరత్నాల్లో ఒక ఫేమస్ టర్మ్ గూస్ పింపుల్స్ అట్లా అనిపించింది అనమాట. సో ఇట్ వాజ్ క్రేజీ. నాగశ్విన్ గారు నన్ను డైరెక్ట్ చేస్తుంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అనమాట. ఓకే. సో కల్కిలోకి వెళ్తున్నా అంటే ఆ సెట్స్ లోపలికి వెళ్తుంటేనే సపరేట్ వరల్డ్ అన్నావు. అంటే ఒక యునీక్ ఆ యొక్క ఆరాని లేకపోతే ఆ హాలీవుడ్ రేంజ్ని తీసుకొచ్చారు నాగశ్విన్ గారు. వాట్ వుడ్ యూ సే అబౌట్ నాగశ్విన్ గారు అంటే లైక్ నువ్వు ఒక వన్ వర్డ్ డెడికేట్ చేయాలనుకుంటే ఆయనకి ఏం డెడికేట్ చేస్తావు? మనం మొత్తం ప్రభాస్ గారి దగ్గరికి ముందు ఇక్కడంతా పూర్తి చేసుకున్నట్టు వద్దు. నాగశ్విన్ గారు హీఈస్ అ లివింగ్ లెజెండ్, ఒక విజనరీ హూ కెన్ బ్రింగ్ వాట్ ఎవర్ హీస్ థింకింగ్ ఇన్ టు రియాలిటీ అని చెప్పొచ్చు. బికాజ్ 2898 ఎట్లా ఉంటుందని మనం ఎవరు ఇమాజిన్ చేసి ఉండరు, కానీ నాగశ్విన్ గారు దాన్ని ఇమాజిన్ చేయడం మాత్రం కాదు, దాన్ని రియాలిటీలో తీసుకొచ్చారు. మనం బుజ్జి వెహికల్ని చూసాం, ఇప్పుడు ప్రసాద్స్ బయట ఒక వెహికల్ ఇన్స్టాల్ చేశారు, అది కూడా చూస్తున్నాం. ఇట్స్ క్రేజీ. హీ ఈజ్ లెజెండ్ అంతే. ఇన్క్రెడిబుల్. అవును, హీఈస్ ఇన్క్రెడిబుల్. ఓకే. నాగశ్విన్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ చూసాను, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి. ఐ లవ్డ్ బోత్ ద ఫిల్మ్స్. నేను నాగశ్విన్ గారి హ్యూజ్ ఫ్యాన్. ఓకే. సో ప్రభాస్ గారి విషయానికి వస్తే ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యో? నేను ప్రభాస్ గారి ఫస్ట్ సినిమా చూసింది యాక్చువల్లీ ఛత్రపతి అనమాట. సో అది చూసినప్పటి నుంచే నేను ప్రభాస్ గారి పెద్ద ఫ్యాన్ అయిపోయా. అంటే నీకు ఎప్పుడైనా అనిపించిందా నిజంగా నాకంటూ ఒక రోల్ వస్తుందా ప్రభాస్ గారి సినిమాల్లో, అది ఇంత ఎర్లీ స్టేజెస్లో వస్తుందా? అంటే నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎప్పుడు ఆ డ్రీమ్ ఉండేది ప్రభాస్ గారి సినిమాలో యాక్ట్ చేయాలి అని చెప్పి.